Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఏలూరు భీమడోలులో తీవ్ర విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు కోమటి గుంటలో పడి ముగ్గురు మృతి చెందినటువంటి విషాదకరమైన ఘటన ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేసింది. ఎందుకంటే వాళ్ళు 5గురు కలిసి ఒక కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా కాలకృత్యాలు తీసుకుందామని చెప్పి ఆ కోమటిగుంట గుంతలో దిగడం జరిగింది. అంతలోనే వాళ్ళు కాలు జారి స్లిప్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది అక్కడ సహాయక చర్యలు కొనసాగించి అందులో మునిగిపోయినటువంటి ముగ్గురు మృతదేహాలను కూడా బయటకు తీశారు. ఇంకా గల్లంతైన మరో 2 కోసం కూడా తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మల్లేపల్లి చెరువులో కూడా 5గురు చిన్నారులు ఈతకొని వెళ్ళి అందులో ప్రమాదవశాత్తు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన మరొక ముందే ఏలూరులో భీమడోల్లో ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం. ఇంకొక వైపు హైదరాబాద్ ఉప్పల్లో కూడా పిల్లర్ గొంతులో పడి మరో 2 చనిపోయారు. ఇక్కడ ప్రమాదం ఎక్కడ జరిగింది, ఎంతమంది చనిపోతున్నారు అనేది సమస్య కాదు, కానీ వేసవి సెలవులు వచ్చాయి అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో పదే పదే ప్రతి ఒక్కరూ కూడా ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతో విలువైనటువంటి ప్రాణాలను తీసేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రోడ్డుపై వచ్చినప్పుడు మనకి ప్రమాదం అనుకోకుండా వచ్చి అందులో మనం ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు చాలానే చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఈ నదిలోనికి ఈతకని దిగటమో లేకపోతే ఆ విలేజ్లో ఉన్నటువంటి బావిలోనికి స్నానానికని దిగి ఊపిరాడక చనిపోవటమో లేకపోతే సముద్ర స్నానానికి వెళ్ళి ఆ అలల తాటికి తట్టుకోలేక మునిగిపోయి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడము, ఇలాంటి చాలా చాలా బాధాకరమైన ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక్కడ 3 సంఘటనల్లో కూడా కేవలం ఒకటి కాలు జారిపడి అందులో చనిపోవటం ఒక సంఘటన అయితే, ఈత సరదా ఒక 5గురు చిన్నారుల ప్రాణాలు తీసేసింది. అలాగే ఉప్పల్ పిల్లర్ గుంతలో కూడా పడి మరో 2 చనిపోవటం తీవ్రమైనటువంటి బాధిస్తున్నటువంటి ఘటనలు ఇవి. ఆ కుటుంబాలు తమ వారి కోసం రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా గుండెలు అదిరిపోయేలా చేస్తున్నాయి. ఇక్కడ కూడా 5గురు, అందులోనూ కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. మరి ఎలా వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి అలాంటి నదుల్లోనికి అలాంటి చెరువుల్లోనికి దిగాలా ఏంటి? అసలు ఎక్కడ ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి? ప్రమాదానికి కారణాలేంటో కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మునిగిపోయిన వాళ్ళ కోసం అధికార యంత్రాంగం అంతా పెద్ద రెస్క్యూ చేస్తోంది. వాళ్ళు ఇంకా మునిగి వాళ్ళు మళ్ళీ సేఫ్గా బయటకు వస్తారా రారా అనే పరిస్థితులు కూడా చాలా సహాయక కార్యక్రమాల్లో ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం. చాలా విలువైన ప్రాణాలు పోతున్నాయి. అయినా కూడా చాలా నిర్లక్ష్యం ఎందుకు కొంతమందిలో కనపడుతుందో కూడా తెలియని సందర్భాలు. ఒక్కసారి ఈ 3 సంఘటనలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఏలూరు భీమడోలు కోమటిగుంట చెరువులో పడి ముగ్గురు మరణించినటువంటి విషాదకర వార్త ఆ గ్రామంలో తీవ్రమైనటువంటి కలకలం రేపుతోంది. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది అక్కడ సహాయక చర్యలు కొనసాగించి ముగ్గురు మృతదేహాలను బయటకైతే తీశారు. గల్లంతైన మరో 2 కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వేడుకకు వెళ్ళి వీళ్ళు తిరిగి వస్తూ ఉండగా కాలకృత్యాల కోసం అని చెప్పి చెరువు దగ్గరికి వెళ్ళగా ప్రమాదవశాత్తు వారు జారిపడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు నిన్న కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి చెరువులో కూడా 5గురు చిన్నారులు గల్లంతయ్యారు. విషయం తెలిసిన వెంటనే కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగాయి. స్థానికులు కూడా గజ ఈతగాళ్ళు కూడా ఆ చెరువులోనికి దిగి ఎవరైతే మునిగిపోయారో ఈతకని వెళ్ళి ఆ చిన్నారుల కోసం గాలింపు చర్యలు కొనసాగి అర్ధరాత్రి వరకు వాళ్ళ ఆచూకీ కూడా తెలియలేదు. ఆఖరికి ఎవరైతే తరుణ్, చరణ్, పార్థు, హర్ష, దీక్షితులు ఈ ఈతకను వెళ్ళి గల్లంతైనట్టు సమాచారం అందింది. వెంటనే కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. చెరువు గట్టుపైన పిల్లల బట్టలు మాత్రమే కనిపించాయి. దాంతో ఆ బట్టలు గుండెలకు హత్తుకొని తల్లిదండ్రులు రోధించినటువంటి తీరు ప్రతి ఒక్కరిని కలిచివేసిందని చెప్పొచ్చు. అలాగే 5గురు చిన్నారులు ఒకేసారి ఇలా ప్రమాదంలో పడి వాళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా ఊరంతా కూడా విషాదంలోనికి వెళ్ళిపోయింది. మరోవైపు ఉప్పల్లో పిల్లర్ గుంతలో పడి 2 చనిపోయారు. ఉప్పల్ బగాయత్తులో విషాదం అయితే నెలకొంది. పిల్లర్ గుంతలోని నీటిలో పడి 2 చిన్నారులు మృతి చెందారు.
కుల సంఘాల భవన నిర్మాణం కోసం అయితే ఈ గుంతలు తీసినట్లు తెలుస్తోంది. అదృశ్యమైనటువంటి మణికంఠ అర్జున్ ఇదే గుంతలో విగత జీవులుగా కనిపించారు. డిఆర్ఎఫ్ బృందాల ద్వారా మృతదేహాలను అయితే బయటకు తీయడం జరిగింది. సుజాత వెంకటేష్ దంపతులకు చెందినటువంటి పిల్లలుగా కూడా పోలీసులు గుర్తించారు. ఏదేమైనా ఈ 3 ఘటనలు కూడా చాలా బాధాకరం, విషాదకరమైనటువంటి ఘటనలు. ఇప్పటికైనా ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అంతేకాదు పిల్లలు కూడా అంతే జాగ్రత్త వహించాలని సందర్భం ఇలాంటి విషాదకర ఘటనల నుంచి మనం తెలుసుకోవచ్చు.